ఈరోజు కోపం తగ్గించుకోవడానికి యోగాలో ఆసనాలు చూద్దాం. ముఖ్యంగా ఆసనాలు రెగ్యులర్గా చేయడం వల్ల ముందుగా వచ్చే మనలో మార్పు కోపం తగ్గడం, అంటే ప్రశాంతంగా ఉండడం, ఆందోళన ఇలాంటివన్నీ కూడా ముందుగా మనకి మార్పు వస్తుంది. కోపం చాలా తొందరగా యోగా ఆసనాలతో తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రాణాయామాలు అలాగే ఆసనాలు రెగ్యులర్గా చేస్తే ఎంతటి కోపిష్ఠులైనా సరే చాలా తొందరగా శాంతంగా అవుతారు. అందులో ముఖ్యమైన ఆసనం శశాంకాసనం. వజ్రాసనంలో కూర్చుని మీ 2 చేతులు వెనక్కి పెట్టుకోండి. రిస్ట్ అంటే మణికట్టును పట్టుకోవాలి. ఎడమ చేత్తో కుడి మణికట్టును పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ ముందుకు వంగండి. ముందుకు వంగిన తర్వాత మీ నుదురుని నేలను తాకించాలి. ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ ముందుకు వంగండి. మెల్లగా ముందుకు వంగండి. మీ నుదురుని తాకించండి. స్లోగా మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. మళ్ళీ ఒక్కసారి చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. రిలాక్స్. ఇలా ఒక 3 సార్లు చేయండి. అయితే ఎవరికైనా వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, సివియర్గా బాధపడుతుంటే, ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఈ ఆసనం చేయకండి. అలాగే మీరు చేసేటప్పుడు ముందుకు వంగినప్పుడు సాధ్యమైనంత వరకు మీ హిప్స్ని పైకి లేపకుండా ఉంచండి. పైకి లేవకూడదు. అయితే ముందుగా ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. రోజు చేస్తూ ఉంటే మీరు ఈజీగా కింద టచ్ చేయగలుగుతారు. మీరు అక్కడ ఆగినప్పుడు నార్మల్ బ్రీతింగ్ చేయండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే చాలా తొందరగా మీరు కోపం తగ్గించుకోగలుగుతారు. అలాగే శశాంకాసనంతో పాటుగా చంద్రభేద ప్రాణాయామం. చంద్రభేద ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మీ కుడి చేయి నాసికా ముద్రలో ఉంచండి. ఎడమ చేయి చిన్ముద్రలో ఉంచండి. కుడి ముక్కుని మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా వదలాలి. తిరిగి మరలా ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కుతో వదలాలి. ఇలా చేయడానికి చంద్రభేద ప్రాణాయామం అని అంటారు. కుడి ముక్కుతో గాలి తీసుకోకూడదు, ఓన్లీ వదలాలి. చూడండి, ఇప్పుడు కుడి ముక్కు మూసి ఉంచి ఎడమ ముక్కుతో తీసుకోండి. రిలాక్స్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చూసారు కదండి, చంద్రభేద ప్రాణాయామం. ఎడమ ముక్కుతో గాలి తీసుకుని కుడి ముక్కుతో వదలాలి. తిరిగి మరలా ఎడమ ముక్కుతో గాలి తీసుకుని కుడి ముక్కుతో వదలాలి. ఇలా మీరు 2 నుంచి 3 నిమిషాలు చేయాలి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల కోపాన్ని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. శశాంకాసనం అలాగే చంద్రభేద ప్రాణాయామం మీరు ప్రతిరోజు కనుక సాధన చేసినట్లయితే కోపాన్ని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు.